వెల్కమ్ టు అదాన్. ధనుస్సు రాశి వాళ్ళకి కొన్ని నెలల నుంచి ఆహ్, ఎక్కువ పీడించబడుతున్నారు కొన్ని గ్రహాల చేత. మరి ఈ ఫిబ్రవరి నెలైనా వాళ్ళకి కాస్త ఓదార్పు దొరుకుతుందా? కొంచెం ఏమైనా వెసులుబాటు కల్పిస్తాయా ఈ గ్రహాలనే విషయాన్ని మన గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ధనస్సు రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం, మాఘమాసం ఎలా ఉండబోతుంది? ఇప్పుడైనా కొంచెం వాళ్ళకి ఏదైనా రిలీఫ్ దొరుకుతుందంటారా ఈ నెలైనా? హరిత గారు మీరు చెప్పినట్టుగా ఇది మాఘమాసం. సో మాఘమాసం అనగానే మనకి ఉత్తరాయణంతో స్టార్ట్ అవుతుంది. ఈ మాసం యొక్క విశిష్టత పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. తర్వాత విగ్రహ ప్రతిష్టలు, జాతరలు ఇలాంటివన్నీ చాలా జరుగుతుంది. ఇందులోనే వసంత పంచమి కూడా ఉంది. చాలా మంచి మంచి కూడా ఉన్నాయండి. ఉపనయనం చేసుకోవడానికి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఉత్తమమైన మాసం అని చెప్పేసి మనకు చెప్తారనమాట. ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు మనకి ధనుసు రాశి కనుక చూసుకుంటే ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ ఇందులో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. ఈ మొత్తం మనకి ధనుసు రాశిలోనే ఉంటారండి. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బీ, బు, దా, భా, దా, బే ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి ధనుసు రాశి కింద వస్తారని చెప్పుకోవాలి. మన గ్రహ స్థితి కనుక చూసుకుంటే ఫిబ్రవరి మంత్లో సూర్యుడు కుంభరాశిలోకి 12వ తారీఖు వెళ్తున్నారండి. బుధుడు సంచారం కుంభరాశిలో ఒకరోజు ముందుగా అంటే ఫిబ్రవరి 11న వెళ్తున్నారు. శుక్రుడు సంచారం మే 31 వరకు మీనరాశిలోనే ఉంటారండి. ఆల్మోస్ట్ ఇలా మనకి 4 months వరకు అక్కడే ఉంటారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి 2 నెలలు ఏప్రిల్ 30th వరకు కూడాను వీళ్ళకి జనవరి 21st నుంచి కుజుడు మనకి మిథున రాశిలో ఉంటారండి. ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ 15 days వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ధనం, శోకం, శ్రీయం, సుఖ సుహృతాభివృద్ధి. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అనవసరంగా శోకం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం ఫైనాన్షియల్గా గెయిన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి తర్వాత గొడవలు పడి అభివృద్ధిని కొంచెం ఆటంకాలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మి, చాలా సక్సెస్ వస్తుంది. ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్గా ఉంటారు. శోకం, వాళ్ళకి కుజుడు వాళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఈ రాశి వాళ్ళకి 7th ఉండటం వల్ల కొంచెము హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజెస్ ఫ్రమ్ ది ఎనిమీస్, తర్వాత రాతి భయం అంటారన్నమాట. వీళ్ళకి శత్రువుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి కేతు వల్ల శుక్రుడికి కొంచెం వేదం ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఫ్రెండ్స్ తోటి గొడవలు పడేసి వాళ్ళతో రావాల్సిన సపోర్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. మనకి గ్రహం వైజ్ కనుక గోచారం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 3rd హౌస్లో ఉండటం వల్ల చక్కగా యోగ్యతను ఇస్తారనమాట. ఏం చెప్తారు మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే, ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పత్ర సౌఖ్యం, మిష్ట సిద్ధిస్తే తృతీయగే అని చెప్తారనమాట. అంటే 3వ స్థానంలో కనుక రవి ఉంటే ప్రతి ఒక్కరికి నిత్యం సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, బంధువులతో కలుస్తారు, సమాగమం అందరితో కలిసేసి చక్కగా మీటింగ్లన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఆర్థికంగా కూడా చాలా లాభం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఫాదర్కి 9వ ఇంట్లో ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఫాదర్కి కానీ, ఫాదర్లీ ఫిగర్స్ వాళ్ళకి కానీ కొంచెం టైం వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. ఫాదర్స్కి కొంచెం హెల్త్ బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, చూపించడం, వాళ్ళకి కొంచెం అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. అదే కుజుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి 10th హౌస్ 2nd హౌస్లో చూడటం వల్ల కుజుడు వీళ్ళకి ధనుసు రాశిలో 2nd హౌస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి అన్నం తినకపోవటం, తర్వాత ఎప్పుడు ఏదో ఒక బాధపడే అవకాశము, బంధువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కువార్త పుత్ర భాతృభ్రోణం అని చెప్తున్నమాట. అంటే ఏమవుతుందంటే కుమారులతోటి, సోదరులతోటి గొడవ పడేసి చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉందనేసి చెప్పారనమాట. అంటే ఇబ్బంది కలిగించే మాటలు ఎక్కువగా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కుజుడు 10th హౌస్లో చూడటం వల్ల బిజినెస్లో చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అయితే 2nd దాంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం కూడా ఎక్కువగా చూపిస్తుంది. సో వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం వీళ్ళు గమనించుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి 10th ఆస్పెక్ట్ చూడటం వల్ల శుక్రుడు చాలా చాలా యోగ్యతనిస్తున్నాడు. ఎలా అంటే వాళ్ళకి స్వబుద్ధి బంధు సన్మానం, అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ టైంలో వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని చక్కగా వెళ్ళాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటాయి. బంధువులతో మంచి సన్మానంగా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ, తర్వాత లేడీస్ అయితే జెంట్స్తో లేడీస్తో చక్కగా మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రమిత్ర కళాత్రి బంధువులు సంతోషం అని చెప్తున్నమాట. అంటే వీళ్ళు పుత్రులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి అందరితో చక్కగా కలిసి కూర్చొని వీళ్ళు ఒక
మంచి మాటలు చెప్తే ఎదుటి వాళ్ళు వినే అవకాశం ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యా గోష్ఠి అనమాట. అంటే ఫ్యూచర్లో ఎలా చేస్తే బాగుంటుంది, ఏదైనా మంచి మాట చెప్తే వింటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈ విధంగా అంతేకాకుండా 10వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ వీళ్ళు శుక్రుడు కూడాను ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అందుకని వీళ్ళకి అఫీషియల్గా గెయిన్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో 10th హౌస్లో ఉండడం కనుక ప్రొఫెషనల్గా మ్యాటర్స్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తాడని మనం చెప్పుకోవాలన్నమాట. మొత్తంగా చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉండబోతుందంటే తండ్రి తరపు నుంచి ఏదైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. గెట్ టుగెదర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ డబ్బు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలంటారు. మరి నక్షత్రాల ప్రకారం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది గురుగారు? మన నక్షత్రం గురించి చూసుకున్నాం అనుకోండి, మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. మూలా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుందండి. ఇది చాలా మంచి టైం. అందులోనూ ఫిబ్రవరి 19th వరకు ఐశ్వర్యవంతంగా ఉంటారు. ఆ తర్వాత ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ పర్టికులర్గా ఫిబ్రవరి 19th నుంచి మంత్ ఎండ్ వరకు ఈ 11 days వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి ధనలాభం కూడా ఉందండి. ఐశ్వర్యము, జయము, ధనలాభం కూడాను ఫస్ట్ 15 days ధనలాభం ఉండే అవకాశం అంటే ఏ అంశాల్లో గురుగారు మొత్తం అన్ని ఏది పట్టుకున్నా అంటారా? బుధుడికి సంబంధించిన విషయాల్లో అంటే మాట్లాడటం కానివ్వండి, ట్రాన్సాక్షన్ చేయటం కానివ్వండి, తర్వాత కంప్యూటర్స్ కానివ్వండి, ప్రాసెస్ రిలేటెడ్ ఏ చేసినా కానీ బుధుడికి సంబంధించిన వ్యాపారాన్ని కానివ్వండి ధనలాభం ఎక్కువగా చూపిస్తుంది అనమాట. అయితే వీళ్ళకి ఫిబ్రవరి నుంచి మంత్ ఎండ్ వరకు ఒక విషయంలో సందిగ్ధతకు లోనయ్యి డైరెక్షన్లెస్గా ఉండేసి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంది. ఈ టైంలో వాళ్ళు ఒక మెంటార్స్ని కానివ్వండి, గురువుస్ని కనుక కలిస్తే వాళ్ళ ద్వారా వీళ్ళకి మంచి క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి వీనస్ శుక్రుడు వాళ్ళు ఈ మంత్ అంతా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా స్త్రీల ద్వారా. జెంట్స్ అయితేనేమో స్త్రీల ద్వారా, లేడీస్ అయితే మనకి జెంట్స్ ద్వారా, లేదంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గవటం కానీ కొన్ని విషయాలు భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ భయం అతిగా భయపడేదానికి ఎక్కువగా దారి తీస్తుంది అనమాట. ఈ ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. అదే మనకి పూర్వాషాఢ నక్షత్రం ఈ మంత్ అంతా చాలా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. ధనానికి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు కూడాను హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను పర్టికులర్గా మనం ఏం చెప్తున్నట్టు ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో, వేరే వాళ్ళతో, లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ వల్ల కొంచెం హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ హాని ద్వారా వీళ్ళకి ధనలాభం అయితే బాగానే ఉంది, ధనహీనత కూడా చూపిస్తుంది. బంధించబడినట్టు ఉండే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఈ బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ 22 నుంచి మార్చి వరకు ఉంటుంది. అంటే కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండి ఎలా వెళ్తే బాగుంటుందని ఒక డైరెక్షన్ వేసుకుంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితి నుంచి బయటపడటానికి వీళ్ళొక గురువులను కలిసిన, మెంటార్స్ని కలిసిన, గైడ్ని కలిసిన వీళ్ళకి చాలా మంచి క్లారిటీ వచ్చేస్తుంది. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం బాగా ఉంది, సంపదలు వచ్చేస్తాయి. వచ్చిన సంపదలు విపరీతంగా కూడా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా ధనం ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ మంత్ వీళ్ళకి బెస్ట్ మంత్ ధనానికి సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ఒకే ఒక కుజుని వల్ల కొంచెం వచ్చిన ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అదర్వైజ్ చాలా బాగా ఉండే మంచి నక్షత్రం ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పుకోవాలండి. అయితే మొత్తానికి మూలా నక్షత్రం వాళ్ళకి ధనపరంగా ఏమీ లోటు ఉండదు, వాళ్ళకంతా బాగానే ఉంటుంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది. పూర్వాషాఢ వాళ్ళకి మాత్రం కొంచెం సందిగ్ధ పరిస్థితి ఉంటుంది, ధనం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఉత్తరాషాఢ వాళ్ళకి మాత్రం సందిగ్ధ పరిస్థితి ప్లస్ ధనం ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ 3 విషయాల్లో ఈ 3 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవసరం అండి. సో మరి ఈ గురుగారు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి పరిష్కార మార్గాలు వీళ్ళు పాటిస్తే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది గురుగారు వీళ్ళకి? మనకి మూలా నక్షత్రం వాళ్ళు బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఏమంటే ఆల్వేస్ రెమెడీస్ అంటే గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం కాదండి. మన లైఫ్ స్టైల్, మనం ఉండే జాగ్రత్త కూడా ఇంపార్టెంట్ అండి. అందుకని ఫస్ట్ తెలుసుకోవాలి, ఇది జరగబోతుంది అని తెలుసుకుంటే ఆ తర్వాత మనం జాగ్రత్తగా ఏదైనా మంచి చెడు జరుగుతున్నప్పుడు ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవడంలో, అంటే విషయం జరుగుతున్నప్పుడు కూడా దాని మీద ఒక పరిజ్ఞానంతో ముందుకెళ్ళడం మంచిది, ప్రతిసారి గుళ్ళు గోపురాలు తిరగకుండా. అవునండి, మనం ప్రాక్టికల్గా మనం స్మార్ట్గా ఉండాలండి. ఈ టైంలో ఎలా ఉంది, ఈ టైంలో ఎలా ఉండకూడదని ఆ అనుకూలమైన టయానికి వచ్చేటప్పటికి బాగుంటుంది. అంటే ప్రతిసారి కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంటుంది. ఎప్పుడై మారుతూ ఉంటాయి అనమాట. ఈ మంత్ ఒక రకంగా ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఇంకో రకంగా ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్గా ఉందో అక్కడ మనసు పెట్టాలి, ఎక్కడైతే సరిగా లేదో దానికి కొంతకాలం పోస్ట్పోన్ చేయటం, కొంత అవాయిడ్ చేసుకోవటం ఎప్పుడు మంచిది అనమాట. వీళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా
ఇది కూడాను ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కనుక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటే కొంచెం పోస్ట్ పోను లేదంటే దానికి ముందుగా కనుక తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనిష్ట, పూర్వాషాఢ, పూర్వభాద్ర, ఉత్తర పాల్గొన ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఉండే స్టేజెస్ ఎక్కువగా ఉంది. వీళ్ళు దుర్గాదేవిని కనుక ఓం దుమ్ దుర్గాయ నమః అని మంత్రాన్ని చాంట్ చేసుకున్న దుర్గాదేవిని మనకి శుక్రవారాల పూట టెంపుల్స్కి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అగైన్ కేతు కుజ ప్రభావం ఎక్కువగా వీళ్ళ మీద ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కందులు గనక 1 కేజీ బావు మంగళవారం పూట దానం చేస్తే కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారండి. గురుగారు, కందులు ఇప్పుడు పరిహారాల నిమిత్తం ఈ కందులు దానం చేయమని ఎక్కువగా ఎందుకు చెప్తారంటారు? అంటే కుజుడి యొక్క దోషం, కుజుడికి ఇష్టమైన మనకేం నవధాన్యాలు అంటారు. ఒక ధాన్యం కందులు అనమాట. కందులు కూడాను పైన చూసారండి మెరూన్ కలర్లో ఉంటుంది అనమాట. అందుకని కుజుడికి రిప్రజెంటేషన్గా చేస్తారు. ఎప్పుడైతే మనం కందులు దానం చేసామో కుజుడు సంతోషిస్తాడు, కుజుడి యొక్క బలం పెరుగుతుంది. అందుకని చెప్పేసి మనకి ఎక్కడైతే వీక్గా ఉంటామో ఆ బలం పెంచుకోవడానికి ఆ కుజుడికి సంబంధించిన ప్లానరీకి సంబంధించి చేసుకుంటారు అనమాట. రూబీ పెట్టుకోవటం, లేదంటే ఆ రోజు వాళ్ళకి మెరూన్ కలర్ డ్రెస్ వేసుకోవటం. అంటే ఒక రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఎవరికైనా వాళ్ళ అటెన్షన్ కావాలంటే మనం వాళ్ళకి ఇష్టమైనవి చేస్తుంటాం, సేమ్ అలానే. కరెక్ట్, అదే సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే చెప్పారనమాట. అంటే కుజుడి గ్రహం సరిగా లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, లేదంటే మనకి మెరూన్ కలర్ బట్టలు పెట్టుకోవటం, కందులు దానం చేయటం, ఇలా కుజుడికి సంబంధించిన విషయాలన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. అలానే కుజుడు కొంచెం కోపాన్ని, గొడవని సృష్టిస్తాడు కాబట్టి సహనంగా ఉండటం. అలానే కుజుడు వచ్చేటప్పుడు బ్రదర్స్ని రిప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి బ్రదర్స్తో గొడవలు పడకుండా ఉండటం. ఇలా వాటికి సంబంధించిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటికి సంబంధించిన విషయాల్లో మనకు బౌన్స్ బ్యాక్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి ప్రాబ్లమ్ అయ్యి క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తారనమాట. గురుగారు, ఇందాక పరిహారాల్లో భాగంగానే దుర్గాదేవి స్తోత్రం చేయాలి అని చెప్పారు. అంటే ఈ స్తోత్రం చాంటింగ్ చేయడం వల్ల ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే ఇది ఎలా పనిచేస్తుంది పరిహార మార్గంగా? అంటే ఒకటి మనకి ఏం చెప్తారంటేనండి, ఎప్పుడైతే భక్తిగా చేస్తామో మీనింగ్లు మారిపోతాయండి. మామూలుగా ఏదైనా ఇచ్చాననుకోండి మీకు తినడానికి చాక్లెట్, అది మామూలు అవుతుంది అనమాట. అదే ప్రసాదంగా పెడితే భక్తి యాడ్ చేస్తే ప్రసాదం అయిపోతుంది. అలానే మనం ఏదైనా పని చేసామనుకోండి, నేను చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే భక్తిగా చేసామనుకోండి అది డివోషన్ సర్వీస్ అవుతుందండి. అలానే ప్రతి దానికి భక్తి యాడ్ చేస్తే నెగిటివ్ కర్మలు పోతున్నాడు. భగవద్గీతలో కూడా చెప్పేది అదే, ఏదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితం నాకు సమర్పించు, అదే నేను చేసుకుంటాను, కేర్ చేసుకుంటాను. అలాగే మనకి ఈ టైంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు అంతా బాగుండదు, రోజు ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు, బయట ఎలానే ఉంటాయి. మనం అందుకని డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక భగవద్గీత చదువుకోవటం, ఒక శ్లోకం చదువుకొని ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఆ రిజల్ట్ అంతా మళ్ళీ ఆ దేవతకి, పర్టికులర్ దేవతకి ఈరోజు నాకు చక్కటి డే ఇచ్చావు అని ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళకి థ్యాంకింగ్ చెప్పామనుకోండి, ఓకే, కృతజ్ఞత అంటారు అనమాట. అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి గురుగారు. మనకి పతంజలి యోగ సూత్రాలు ఈశ్వర ప్రాణిదాన అంటారు అనమాట. ఏమవుతుందంటే అండి, ఎప్పుడైతే మనకు చేసే ప్రతి పని ఈశ్వరుడికి గనక జపం చేసుకోగలిగితే ఆ పనిలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, అది మనకి కంటామినేట్ అవ్వండి. రెండోది మన యొక్క శక్తి ఏమంటారంటే మనం చేసే పనిలో నైపుణ్యత పెరుగుతుంది. ఏమంటారంటే పనిలో నైపుణ్యత పెరుగుతుందండి. మనకి యోగ శాస్త్రంలో అదే చెప్తుంటారు అనమాట. కర్మసు కౌశలం అంటారు అనమాట. ఏదైనా పనిలో కనుక కుశలంగా ఏమంటే కళాత్మకంగా ఒక పని కావాలంటే ఆ కళలో యోగా ద్వారా అవుతుందంట. యోగి చేస్తే పని కళాత్మకంగా అవుతుందన్నమాట. యోగి ఎలా చేస్తాడు? ఈ కనెక్టెడ్ విత్ హయ్యర్ కాన్షియస్, దేవుడిని కనెక్ట్ అయి ఉంటాడు. నేచర్లో ఉన్న ప్రకృతిలో ఉన్న శక్తిని కనెక్ట్ అయి ఉంటారు. ఆ కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇతర శక్తికి ప్రకృతి శక్తి యాడ్ అవడంతో అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి ఇతని యొక్క ఫోకస్డ్ పెరుగుతుంది, ఇతని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆ పని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ పనిని చాలా మైన్యూట్గా ఉన్న వాటిని కూడా అర్థం చేసుకొని చక్కగా అవుట్పుట్ ఇవ్వడానికి డెలివరీ చేస్తారు అనమాట. ఎప్పుడైతే అవుట్పుట్ బాగుంటుందో రిజల్ట్ మళ్ళీ తిరిగి మనకి చక్కగా అంటే ప్రొఫెషనల్ లాగా. ఎస్, ప్రొఫెషనల్ అనే చెప్పొచ్చు. అంటే ఒక పనిని సాధారణ వ్యక్తి చేసేదానికి ప్రొఫెషనల్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ప్రొఫెషనల్ అంటే ఒకరి గురించి బాగా టెక్నికల్గా తెలుసుకొని ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడు. అంటే దాని గురించి థియరిటికల్గా ప్రాక్టికల్గా చేసుకొని డాక్టర్స్ అనమాట. ఇప్పుడు డాక్టర్కు 30 years ఉండొచ్చు, మీరు 30 years ఉండొచ్చు. డాక్టర్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ సిస్టమ్స్ గురించి, అందులో ఉన్న మెటబాలిజమ్స్ గురించి, పార్ట్స్ గురించి, అన్ని సిస్టమ్ అన్నీ తెలుసుకొని ఉంటారు. ఎప్పుడు ఎలా డిస్టర్బెన్స్ వస్తుంది, దాన్ని ఎలా మెడిసిన్ ద్వారా రిసర్చ్ చేయాలి, ఎలా చేయాలి డాక్టర్కి ఐడియా ఉంటుంది. సో ఆయన ప్రొఫెషనల్. మిగతా వాళ్ళు చేస్తే ఆ నాలెడ్జ్ ఉండదు. సో అలానే ఈ డాక్టర్కి మళ్ళీ డివోషనల్గా ఉంటే నాన్ డివోషనల్ ఇద్దరు ఉంటారు.
ఒకళ్ళు వచ్చేటప్పటికి మనం ఏదో అర్జున్ రెడ్డి సినిమాలో చూసేస్తుంటాం, బూజింగ్ కొట్టేసుకొని తాగేసి మెకానికల్. ఈ మేబీ సక్సెస్ఫుల్ డాక్టర్, బట్ ఈ వాజ్ ఎలిమినేటెడ్ బై ది కౌన్సిల్. బట్ అదే డాక్టర్ చాలా స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు నేను చూశానండి. పక్కన ఓం నమ శివ చాంటింగ్ వస్తూ ఉంటుంది, గుడికి వెళ్తారు, బొట్టు పెట్టుకుంటారు, చక్కగా ఉండేసి సర్జరీ చేసే ముందు కూడా దండం పెట్టుకొని తను ఎంతో హోలిస్టిక్గా ఉండేసి నడుపుకుంటే ఉండే ఉంటుంది. ఏమవుతుందంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద రియల్ టైం ప్రాక్టీస్లో ఈ డాక్టర్ ఒక పెద్ద బ్రాండ్ అవుతారు. మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్కి వెళ్ళిపోయాం అనుకోండి, టౌన్స్ లెవెల్కి వెళ్ళిపోండి, బాగా పాపులర్ డాక్టర్స్ ఉంటారండి. ఓ ఈ డాక్టర్ కనుక మనకి ప్రెగ్నెన్సీ సర్జరీ చేస్తే 100% సక్సెస్, ఈ డాక్టర్కి వెళ్ళిపోతే మనకి చాలా తక్కువతో, అంటే ఆ డాక్టర్కి ఒక పాపులర్ అయిపోతుంది అనమాట. ఆ డాక్టర్ ఒక బ్రాండ్ అయిపోతారు. వీళ్ళు ఈ బ్రాండ్ మళ్ళీ ఉపయోగించుకొని మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మళ్ళీ సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమవుతుందంటే మనం చేసే ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి, నా దగ్గర ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేదు, చదువుకోలేదు, బట్ ఏదో ఒక పని చేస్తుంటే కదా, ఏ పని చేసినా ఆ పనిని ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా డివోషనల్ కనుక చేస్తే ఆ పనిలో నైపుణ్యత పెరుగుతుంది. కర్మసు కౌశలం అంటారు అనమాట. దీన్ని యోగ పతంజలి యోగ సూత్రం ఒక సూత్రం. ఎలా వస్తుంది? యోగా చేసే వాళ్ళకి అది వస్తుంది అనమాట. యోగా అంటే ఏంటి? మెడిటేషన్ చేయటం, ధ్యానం చేయటం, ఓకే, మనం కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండటం, హయ్యర్ కాన్షియస్ పవర్స్ ఉంటాయి అనమాట. ఆ పవర్కి మనకు కనెక్ట్ అయ్యి ఉంటే ఆ పవర్ మనతో ఉన్న మానవ శక్తికి, ఆ దైవశక్తి, ప్రకృతి శక్తులు కనుక ఇంకా యాడ్ అయితే రిజల్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈజీగా ఏ పనైనా మనం సాధించుకునే అవకాశం ఎక్కువగా. అందుకని మనకేం చేస్తారు, ఈ టైం బాగలేని టైంలో చెడు అలవాట్లను వదిలేసేయండి. ఉదయాన్నే లేగవండి, ఆధ్యాత్మికంగా గుడికి వెళ్ళండి, లేదంటే మంత్రాలు వినండి, చాంటింగ్ వినండి, పూజ చేయండి, తర్వాత ఎవరితో గొడవ పడద్దు, కొన్ని రోజులు దీక్షలాగా ఉండండి. ఇలాంటివన్నీ మనకు ఆ టైంలోనే చెప్తారనమాట. అవి చెప్తే ఏమవుతుందంటేనండి, మనకి అనవసరంగా మన మైండ్ ఏమంటారు, రొటీనైజేషన్ ఇస్ ప్రెజరైజేషన్ అంటారు. రొటీన్గా ఆలోచించి, రొటీన్గా మాట్లాడి, రొటీన్గా చేసి మనలో మనం తెలుసుకోకుండా మనం ఒక జైల్లో ఉన్నట్లుండి బాధపడే ఉండే లైఫ్ ఉంటుందన్నమాట. అది కాదు, దాని నుంచి బ్రేక్ చేయడానికి ఇదంతా చేసుకోవాలన్నమాట. అందుకని ఎప్పుడైతే డివోషనల్గా చేయడం చాలా ఇంపార్టెంట్ ఏ పని చేసినా. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. మాకున్న సందేహాల్ని చాలా క్లారిఫైయింగ్గా ఒక మీనింగ్ఫుల్గా చెప్పారనమాట. ఇప్పటి వరకు ఏం చేసినా కానీ ఎందుకు చేస్తారు, ఈ కందుల దానం ఏంటి, ఆ దుర్గా స్తోత్రం ఏంటి అన్నది చాలామందికి క్లారిటీ ఉండదు. అవన్నీ చెప్తారు, చేయమంటారు, ఏదో మెకానికల్గా చేసేస్తుంటారు, కానీ దాని లోపల ఉన్న అంతరార్థం గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలండి.